పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం క్రీస్తు వైపు చూడుము. అపోస్తుల చర్యల 3వ అధ్యాయంలో పేతురు యోహాను గారు మధ్యాహ్నం 3 గంటల సమయంలో యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అందమైన ద్వారము యొద్ద పుట్టి కుంటివాడు ఉండి ఆయన చేసే కార్యాలు, వచ్చిన వారిని పోయిన వారిని డబ్బు అడుగుతుంటాడు. ప్రియులారా, ఆ పుట్టుకుంటివాడు అడిగినప్పుడు ఇక్కడ పేతురు గారు చెబుతున్నారు, మా వైపు చూడుము అన్నారు. నిజమే, క్రీస్తుతో నింపబడిన పేతురు మా వైపు చూడుము అని అడిగాడు. అందుకొరకే మనమందరము క్రీస్తు ప్రభుతో నింపబడాలి. పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 2:20 చూసినట్లయితే, ఇక జీవించినది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. అలాగ పౌలు గారు చెప్తారు. ఇక్కడ పేతురు గారు ఏమంటారంటే, 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో, మీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనుడు అని ఆయన అనుభవపూర్వకంగా చెబుతున్నాడు. ఈ కుంటివాడు, పుట్టి కుంటివాడు ఇంతవరకు లోకం వైపు చూసాడు. లోకము ఆయన్ని బాగు చేయలేకపోయింది. ప్రజల వైపు చూసాడు. ప్రజలు డబ్బు ఇచ్చారు కానీ ఆయన్ని బాగు చేయలేకపోయారు. తన వైపు చూసుకున్నాడు. తన బలహీనత తనకు కనబడ్డది. అందుకొరకే పేతురు చెప్తున్నాడు, మా వైపు చూడుము అంటే అర్థం మాలో ఉన్న క్రీస్తుని చూడుము అని అర్థం. ప్రియులారా, లోకం వైపు చూసిన వాళ్ళందరూ లోకంలో కాలగర్భంలో కలిసిపోతున్నారు. ప్రజల వైపు చూసిన వాళ్ళందరూ దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోలేకపోతున్నారు. తనలోకి తను చూసుకొని తన బలహీనతలు తనను బాధ పెట్టాయి. నేను కుంటివాడిని కదా, ఇక నేనేమీ చేయలేను కదా, నా బ్రతుకు అడుక్కోవడమేనా అన్న వైపు వచ్చింది. అందుకే ఈరోజు పేతురు గారు చెప్తున్నారు, మా వైపు చూడము, నాకు ఉన్నది నీకు ఇచ్చేదను, నా దగ్గర వెండి బంగారాలు లేవు, నజరేతుడైన యేసు నామములో నువ్వు లేచి నడుము అంటాడు. అంటే ఇక్కడ పేతురు గారు ఎప్పుడైతే మా వైపు చూడుము అన్నాడో, ఆ కుంటివాడు అనుకుంటున్నాడు ఏదైనా ఇస్తారేమో అని. క్రీస్తును చూడుము అని చెప్తున్నారు పేతురు గారు. ప్రియులారా, ఇంతవరకు లోకాన్ని చూసేవు, లోకం నిన్ను ఏమీ చేయలేకపోయింది, ఏమీ బాగు చేయలేకపోయింది. అందుకే 1 యోహాను 1వ అధ్యాయము 15వ వచనంలో, లోకమును కానీ ఐహికముకు దేనిని కూడా ప్రేమించగడు, అలా ప్రేమించినప్పుడు తండ్రిపై మీకు ప్రేమ లేదు. లోకము దాని వ్యామోహము గతించును, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా నిలుచును అంటున్నాడు. కావున ప్రియులారా, చాలాసార్లు మన క్రైస్తవ జీవితాల్లో ఎక్కువ లోకం వైపు చూసి జీవిస్తున్నాం. వాడిలా ఉన్నాడు, నేను ఇంకా ఇలాగ ఎదగాలి, వాడిలాగా నేను ఈ బండ్లు కొనాలి, వాడిలా నేను ప్రమోషన్ పొందాలి, వాడిలా నేను అందంగా ఉండాలి అని రకరకాలుగా లోకం వైపు చూస్తూ చివరికి నిరాశలోకి వెళ్ళిపోతాం. చివరికి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతాం. అందుకే దేవుని యొక్క బిడ్డలుగా మనం క్రీస్తు వైపు చూడడం నేర్చుకోవాలి. ఎందుకంటే లోకము దాని వ్యామోహాలు గతించిపోయేవే, కానీ దేవుని ప్రేమ శాశ్వతంగా నిలుస్తుంది. ప్రియులారా, లోకాన్ని ప్రేమించి ఎంతోమంది రాజులు, రాణులు అందరూ కూడా కాలగర్భంలో కనుమరుగైపోయారు. దేవుని యొక్క అనుగ్రహాలు కోల్పోయారు. ఇక ప్రజల వైపు చూశారు. ప్రజలు ఈరోజు నేను బాగుంటే బాగున్నావంటారు, బాగోపోతే చెడిపోయావని చూసి నిన్ను చూసి నవ్వుతారు. కాబట్టి ప్రియులారా, ఈ ప్రజలు ఎప్పుడూ కూడా నీవు బాగుంటే నీ బాగును చూడలేరు. కానీ ఇక్కడ దేవుడు ఎల్లప్పుడూ నీ బాగును చూస్తాడు. అందుకే యెషయా 49:15లో, ఒక స్త్రీ తన పసికందును మర్చిపోవచ్చునేమో కానీ తన ప్రేగును పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుండొచ్చునేమో కానీ నేను మాత్రమే నిన్ను మరువను అంటున్నాడు. అంత గొప్ప ప్రేమను దేవుడు చూపిస్తున్నాడు. అందుకే లోకాన్ని ప్రేమించడం కాదు, లోకంలో ఉన్న మనుషుల వైపు చూసి మనల్ని బాగు చేస్తారంట కాదు. నరుని నమ్మువాడు శాపగ్రస్తుడు, దేవుని నమ్మువాడు జీవించబడతాడు. అవును ప్రియులారా, ఈ కుంటివాడు ప్రజలను నమ్మేడు కానీ వాళ్ళు ఇచ్చిన డబ్బుతో తన జీవితం మెరుగుపడలేదు. కాబట్టి యేసుక్రీస్తు వైపు చూసిన కుడి ప్రక్కనున్న దొంగ
పరలోక రాజ్యంలో అడుగు పెట్టగలిగాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మోషేకి వ్యతిరేకంగా సనుక్కున్నప్పుడు, మోషే వాళ్ళని క్షమించమని కోరినప్పుడు మౌంట్ నెబో మీద ఆయన ఒక కొయ్యను పాతి దాని మీద కంచు సర్పాన్ని పెట్టమన్నాడు. ఆ కంచు సర్పం వైపు చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికేరు. ఈనాడు క్రీస్తు పునరుత్థాన క్రీస్తుని చూసిన ప్రతి ఒక్కరికి నూతన జీవితం. అందుకే పునీత పౌలుడు 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:17లో మీలో ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాత జీవితం గతించినది, క్రొత్త జీవితం ప్రారంభమైంది. క్రీస్తు వైపు చూస్తే క్రొత్త జీవితం, క్రీస్తు వైపు చూస్తే నిత్య జీవితం, క్రీస్తు వైపు చూస్తే క్రీస్తుతో పరలోక జీవితంలో సహవాసం అది పొందుకున్నాం. ఆ పునరుత్థాన క్రీస్తు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.